హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. చిన్న పిల్లలకి వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు వస్తుంటాయి కదా! అలా వచ్చినప్పుడు మనం బయట మెడిసిన్ తెచ్చి వాడుతూ ఉంటాము. అస్తమానం అలాగా మెడిసిన్ వాడకుండా మనం ఇంట్లోనే మంచిగా ఒక తక్కువ టైంలో మంచి రిజల్ట్ వచ్చే మెడిసిన్ మనమే తయారు చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లలకు ఉండవనమాట. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ వామాకులు 4 తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా ఒక ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టి అది కొద్దిగా వేడైన తర్వాత సన్నని సెగపై ఈ ఆకుల్ని ఇలా బోర్లించి పెట్టి చక్కగా సన్నని సెగపై ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఆకు తడిచే విధంగా చేసుకోవాలన్నమాట. వీటిని ఫ్రై చేయకూడదు. ఆ సన్నని సెగకి ఈ ఆకు అనేది కొద్దిగా మెత్తబడుతుంది అనమాట. అలా మెత్తబడి దీనిలో నుంచి లైట్గా వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. ఇలా అయ్యేంత వరకు కూడా స్టవ్ పైన ఉంచుకొని తర్వాత ఈ ఆకులన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయితే ఈ వామాకులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్నమాట. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వామాకు కూడా అంతే మేలు చేస్తుంది. అలాగే చిన్నపిల్లలకి అజీర్తితో కడుపు నొప్పి వస్తుంటుంది కదా, అలా వచ్చినప్పుడు ఈ వామాకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుంది అన్నమాట. వామాకు రసంలో కొద్దిగా తేనె కలిపి పిల్లలకి పట్టించారనుకోండి, రోగనిరోధక శక్తి పెరిగి వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన వస్తువు వాము గింజ అయితే ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క వాము మొక్క అండి. వాము మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే ఇది ఈజీగా కూడా పెరిగిపోతుంది. మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదనమాట. తక్కువ ప్లేస్లో చక్కగా చాలా మంచిగా పెరుగుతుంది. ఎక్కువ ఆకులు వస్తాయి. వీటితో ఈ వామాకుతోటి రసం తయారు చేసుకోవచ్చు. అలాగే బజ్జీలు ఇలా చాలా తయారు చేసుకోవచ్చు. అవన్నీ మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఆకుల్ని తీసేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఇలా పిండితే చక్కగా రసం వస్తుందన్నమాట. దీంట్లో నుంచి ఆకుని కొద్దిగా వేడి చేసాం కదా సన్నని సెగపై, అలా వేడి చేసిన తర్వాత వెంటనే తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి ఇలా పిండేస్తే ఇలా వామాకు రసం వస్తుంది. ఈ రసం అంతా కూడా ఇలా బౌల్లో తీసేసుకోవాలి. ఇక్కడ 4 ఆకులు సరిపోయాయి కదా నాకు. చాలండి, ఎక్కువ అవసరం. చిన్నపిల్లలు ఎక్కువ తాగరు కదా, కొద్దిగానే తాగుతారు. ఇది మరీ ఘాటుగా ఏముంటుందో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఘాటుగా ఉంటుందంతే. మరి అస్సలు ఘాటుగా లేకుండా ఉండదండి. మనం బయట వామ్ వాటర్ కొన్నా అవన్నీ కూడా వాడు ఎలా చేస్తారో తెలియదు. మనం ఇలా చక్కగా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ 4 ఆకులకి ఇంత రసం వచ్చిందండి కొద్దిగా. ఇప్పుడు ఇది డైరెక్ట్గా పట్టిస్తే పిల్లలకి ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసారు కదా, నేను ఊరికనే అట్లా లైట్గా వేలికి అలా టచ్ చేశాను అంతే. అలాగే పసుపు కూడా చాలా అంటే చాలా కొద్దిగా వేసుకొని ఈ రెండింటిని కూడా చక్కగా ఈ రసంలో కరిగేలాగా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. కలిపితే ఆ సాల్టు అంతా కూడా మంచిగా కరిగిపోతుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ని పిల్లలకి పట్టించాలి. ఇలా పట్టిస్తే వాళ్ళకి చక్కగా దగ్గు, జలుబు మంచిగా తగ్గిపోతాయండి. కాఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు ఇలా వామకుతో రసం తయారు చేసిస్తే వాళ్ళకి మంచి ఉపశమనం ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.